సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 600 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ ప్రజల్ని మభ్యపెట్టే పాలన చేస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్క పథకంలో కూడా లోపభూయిష్టంగా ఉంది, ఏ ఒక్క పథకం కూడా క్లారిటీ లేదు, అన్ని పథకాలను అరకొరగా మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ప్రజల్ని అరిగోసబెడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేలాగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుదాం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేడర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చంపపెట్టులాగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. అటు అధికారమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారమైనటువంటి బీజేపీ పార్టీ రెండో ఒకటి, ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ కుయుక్తులకు చెక్ పెట్టేలాగా, చంపపెట్టేలాగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా తేల్చెప్పడం జరిగింది. ఎవరైనా కుట్రలు చేసినా, ఎవరైనా ఆరోపణలు చేసినా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అంటూ మరోసారి పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది, జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి 1,50,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 295 అడుగుల టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.